అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మార్కెట్లో మార్క్పెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర 8,000కు క్వింటాల్తో కందులు తూకం వేసి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులు దళారులకు కందులు అమ్మి మోసపోవద్దని, మార్కెట్ యార్డులోనే కందులు అమ్ముకోవాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న ఫైర్ స్టేషన్ భవనాన్ని పరిశీలించి ఏప్రిల్లోపు భవన నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. 7,49,00,000తో సిద్దిపేట హన్మకొండ జాతీయ రహదారిపై ఉన్న కొత్త చెరువు సుందరీకరణ మరియు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ కొత్త చెరువు అభివృద్ధి జరగాలని ఈ ప్రాంత ప్రజలు చాలా కాలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఇరిగేషన్ అధికారుల ప్రతిపాదనలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఎల్లమ్మ చెరువు కెనాల్స్ అభివృద్ధికి 3.5 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. దేవతల బావి వద్ద 2 కోట్ల రూపాయల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మరియు 1వ వార్డు మినీ స్టేడియం పక్కన పార్క్ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గత వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేయడం జరుగుతుందని తెలిపారు. డ్రైవింగ్ ట్రాక్ ఆర్డీఏ యూనిట్ కార్యాలయానికి సంబంధించి చిత్రపటాలను పరిశీలించారు. జీఆర్ఆర్ కాలనీ వద్ద 30 లక్షల రూపాయలతో హుస్నాబాద్ పట్టణానికి తాగునీటి సరఫరా కొరకు కొత్త పైప్ లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెరగాలనే ఆలోచనతోటి ఇటీవల కేటాయించిన నిధుల నుంచి 2 కోట్ల రూపాయలతోటి ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మోడల్ స్కూల్కు మినీ స్టేడియం పక్కనటువంటి 2 ఎకరాల ఖాళీ స్థలంలో పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా 2 కోట్ల రూపాయలతోటి చిల్డ్రన్స్ పార్క్ ఓన్లీ పిల్లలకు సంబంధించి అటు స్టేడియంను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో స్టేడియం ప్లస్ దానికి అనుసంధానంగా చిల్డ్రన్ పార్క్స్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కొత్త చెరువుకు సంబంధించి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా పాత ఎంఆర్ఓ ఆఫీస్ వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ 2 కోట్ల రూపాయలతో కూడా ఇలా ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం. దాని తదుపరి ఎల్లమ్మ చెరువు దగ్గర కూడా కాలువలు రైతాంగానికి ఉపయోగపడే విధంగా అది కూడా ఒక 3.5 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది కాక పట్టణ సుందరీకరణ పేరు మీద ఇప్పటికే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.